అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టోరీ ఏదైతే చెప్పారో అదే తీసారా, మీరు ఏమైనా ఇంకా సీన్స్ ఏమైనా యాడ్ చేసి? యాక్చువల్గా నేను అగైనిస్ట్గా వాళ్ళే కదా రాజధాని కాదు అన్నది. ప్రెస్ మీట్లో మీరు ఇంకోటి చెప్పారు, ఈ స్టోరీ చెప్పినప్పుడు మన టాలీవుడ్లో పెద్ద యాక్టర్స్ని, పెద్ద స్టార్స్ని కూడా కలిసాను, ఎవరు కూడా ముందుకు రాలేదు అని చెప్పేసి. రిలీజ్ తర్వాత నేను పేర్లు ఏమైనా చెప్తానన్నారు, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ గురించి కూడా. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అది. కానీ రిలీజ్ ముందు వరకు పోస్టర్ కానీ, ట్రైలర్ కానీ, అసలు ఇటువంటి మూవీ ఒకటి తీస్తున్నారని కానీ ఎందుకు మీరు అనౌన్స్ చేయలేదు? వేల మంది రైతులకు అన్నీరు, కోట్ల కుటుంబాల భవిష్యత్తుని రిలీజ్ చేశారు. కొన్ని ఎమోషన్ సీన్స్, కొన్ని సీన్స్ అంత హ్యాండిల్ చేయలేదేమో, అంత వర్కౌట్ కాలేదేమో అని కొన్ని రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్. ఆయన ఇంకా అద్భుతంగా తీద్దాం అనుకున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. రీసెంట్ టైంలో చాలా తక్కువ టైంలోనే ఎక్కువ బజ్ క్రియేట్ అయిన మూవీ ఏదైనా ఉందంటే రాజధాని ఫైల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మూవీ రిలీజ్ డేట్ను కూడా చాలా ఫాస్ట్గానే అనౌన్స్ చేశారు, చాలా ఫాస్ట్గానే రిలీజ్ చేశారు. బట్ రిలీజ్ కష్టాలు రిలీజ్ అయిన రోజే వచ్చినాయి. బట్ ఈ రోజైతే మొత్తానికి ఆంధ్రాలో కూడా మూవీ అయితే రిలీజ్ అయింది. షోస్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ భాను ఉన్నారు. అసలు రాజధాని ఫైల్స్ వెనకాల స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, థ్యాంక్స్. ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చారు. సో కానీ మీ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మీరు చెప్తున్నారు, ఒక రైతుల గురించి తీసిన మూవీ ఇది, రైతుల బాధ ఆవేదన ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ స్టోరీ మీకు ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు ఆయన వచ్చి చెప్తే తీద్దాం అనుకున్నారా? మీకు ఇటువంటి సబ్జెక్ట్ ఏమైనా తీయాలి అని ముందు నుంచి ఉండిందా? నాకేం లేదండి, నాకు అసలు సోషల్ ఎమోషన్స్ అంటే చాలా ఇష్టం. బేసికల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆర్టిస్ట్ నాని గారు అని. ఆయన ద్వారా నాకు రవిశంకర్ గారు పరిచయం. వాళ్ళు ఒక పాయింట్ అనుకుంటున్నారు రైతుల మీద, మీరు ఒకసారి రండి అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, ఇలాంటి ఐడియాస్తో అమరావతి మీద చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నాకు కష్టంగా అనిపించింది చాలా. ఇది ఎలా మీకు తెలుసు, చాలా వ్యతిరేకత ఉంటుంది దీని మీద. మనం గవర్నమెంట్ని టార్గెట్ చేసి చేయాల్సిన సినిమా. సో టెన్షన్ అయ్యాను. బట్ నాకు ఆ కథ విన్న తర్వాత, ఎమోషన్స్ అన్నీ విన్న తర్వాత, వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్లు, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు ఆయన, అవన్నీ విన్న తర్వాత చేయాలనిపించింది. వెంటనే స్క్రిప్ట్ రెడీ చేసాము, సినిమా చేయాలనుకున్నా స్టార్ట్ చేసాము. అలా జరిగింది. ఓకే. స్టోరీ ఏదైతే చెప్పారో అదే తీసారా, మీరు ఏమైనా ఇంకా సీన్స్ ఏమైనా యాడ్ చేసి? లేదండి, ఆయన ఐడియాస్ చెప్పారు. ఆ ఐడియాకి కథ అంతా మేమే నేరేట్ చేసి రెడీ చేసాం. బట్ ఆ కథ నేరేట్ చేయడంలో ఆయన హెల్ప్ చాలా ఉంది. ఓకే. అంటే కొన్ని పాయింట్స్ ఆయన ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. మీకు తెలుసు, సోషల్ మీడియాలో ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇంటర్నెట్ ఛానల్ అది. ఎప్పుడో 20 years బ్యాకే ఇంటర్నెట్ని మనకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. సో వాళ్ళకి కంటెంట్ మీద చాలా ఐడియాలు, ఎందుకంటే వాళ్ళ ఛానల్లో కూడా చాలా కంటెంట్స్, సక్సెస్ఫుల్ కంటెంట్స్ వచ్చినాయి. సో వాళ్ళకి కన్విన్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఓకే. సో మంచి కథని, ఆ స్క్రీన్ ప్లే, ఆ ఇంట్రెస్ట్ అంతా క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చారు. ఓకే. ఎస్, మీరు చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్కి అగెనిస్ట్గా తీయాలని చెప్పేసి. సో ఇప్పుడు గవర్నమెంట్కి అగెనిస్ట్గా తీయడం వల్లే షోస్ ఆపేస్తారు అనుకోవచ్చా? యాక్చువల్గా నేను అగైనిస్ట్గా తీసే ప్రయత్నం ఇందులో ఉంటుందండి కన్ఫర్మ్గా, ఎందుకంటే వాళ్ళే కదా రాజధాని కాదు అన్నది. బట్ ఆ ఇన్సిడెంట్ నేను చాలా సున్నితంగా చెప్పాను, ఎందుకంటే రైతుల జీవితంలోకి వచ్చిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడానే కానీ టార్గెట్ చేసి నేను చేయలేదు సినిమాలో. కానీ వాళ్ళు టార్గెట్ చేసాము అన్న ఫీలింగ్కి వచ్చారు వాళ్ళు. ఓకే. వచ్చి సినిమాని ఆపేశారు. నిన్న థియేటర్స్లో షోస్ పడుతూ ఉంటే కనీసం ఆర్డర్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. జస్ట్ కోర్టులో స్టే ఇస్తున్నామని చెప్పారు, ఒకరోజు స్టే. ఈలోపు థియేటర్స్లో షోలు పడుతున్నాయి. థియేటర్లోకి వెళ్ళిపోయి జరుగుతున్న షోస్ని ఆపేసి, అర్ధాంతరంగా ఆపేసి, ప్రేక్షకులను బయటికి పంపించేసి, ఇప్పుడు న్యాయస్థానం తీర్పు చెప్పింది స్టే ఇవ్వమని. ఆ షో అయిపోయే వరకు, ఆ నోటీస్ వచ్చే వరకైనా ఆగలేదు. ఓకే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు థియేటర్లో ఆపేశారు. ఈవేళ అదే న్యాయస్థానం సినిమాని ప్రదర్శించండి అని చెబితే, మరి ఇప్పుడు అదే కాజుని తీసుకుని షోలు వేయాలి కదా. ఇప్పుడు మాత్రం కుదరదు, అక్కడి నుంచి సర్టిఫికేట్ రావాలి, మాకు ఆర్డర్ కాపీ వస్తే కానీ మేము షోస్ వేయించమన్నారు. నేను ఆర్డర్ కాపీ రాకుండానే ఆపేశారు. అదిగో హైకోర్టు దగ్గర నుంచి వచ్చింది కదా, సో ఆపేయమన్నారు కదా, సో ఆపేయండి. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం కదా. రెండిట్లో మీకు డిఫరెన్స్ ఇప్పుడే తెలిసిపోతుంది. నిన్న ఒకటి అప్లై చేశారు, ఈవేళ ఒకటి అప్లై చేశారు. అలా మీ విధి విధానాల్లో అలా మార్పులు ఉన్నప్పుడు మరి దాన్ని ఆలోచించడంలో, ఎదిరించడంలో తప్పే ఉందండి. రాజధాని విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మా థియేటర్ల విషయంలో ఏం జరిగిందో రాజధాని విషయంలో కూడా రైతులకి అదే జరిగింది.
నేను మద్దతు ప్రకటిస్తున్నాను అన్నారు వాళ్ళు, తర్వాత మద్దతు కాదు అన్నారు. వీళ్ళు పడిన సంఘర్షణ నేను సినిమాగా తీసినప్పుడు కొన్ని క్యారెక్టర్లు మరి ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయిన క్యారెక్టర్లు వస్తాయి కదా, అలా వచ్చిన ప్రయత్నం తప్పితే ఇది వ్యక్తిగతంగా తీయాలని కానీ దూషించాలని కానీ అసలు నాకు పొలిటికల్ ఎజెండా లేదండి. నేను అసలు పొలిటికల్గా ఆలోచించే వ్యక్తినే కాదు, నాకు అసలు అది పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేని విషయం. నేను రైతుల జీవితాలు మాత్రమే తీసుకున్నాను. ఈ మూవీకి సంబంధించి మీరు జస్ట్ ఒక మ్యాప్ కనిపించిన సీజీ వర్క్ చేయడానికి చాలా టైం టేకింగ్ పట్టింది మాకు. సో దానికోసం సెన్సార్ మళ్ళీ అబ్జెక్షన్ వచ్చిందని చెప్పారు. తర్వాత సెన్సార్ క్లియర్ అయిపోయిన తర్వాత సో వాళ్ళు ఎట్లా ఆపిన తర్వాత మళ్ళీ మీరు లీగల్గా ఎలా ప్రొసీడ్ అయ్యారు? ఏం జరిగింది ఈ మధ్య? అంటే ఏం లేదండి, మేము ముందు సెన్సార్ అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు ఆఫీసర్ చాలా సిన్సియర్ ఆఫీసర్, మాకు తెలుసు ఆవిడ ఖచ్చితంగా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారని కూడా తెలుసు మనకి. బట్ మన అమరావతి డైరెక్ట్ అమరావతిని పెట్టి తీసాం మనం ఫస్ట్ సినిమా. అమరావతి ఫైల్స్ టైటిల్ దీనికి. అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు, అమరావతి ఫైల్స్ అనేది ఉండకూడదు, చాలా కట్స్ చెప్పారు. సో ఈ కట్స్ అన్ని చేయడం మాకు ఇబ్బంది అండి. రివైజింగ్ కమిటీకి వెళ్ళాం. రివైజింగ్ కమిటీ జీవిత రాజశేఖర్ గారు, ఆవిడ కూడా కూర్చోబెట్టి లేదు ఇలా వ్యక్తిగతంగా మీరు పేర్లు అవి ఎక్కడ వాడలేదు, బట్ అది ఓకే, బట్ ఫిక్షనల్ చేయాలి సినిమాని, మీరు రిలీజ్ చేయాలి అంటే ఫిక్షనల్ చేయాలి, ఫిక్షనల్ చేయాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఉండకూడదని చెప్పారు. కానీ మేము అప్పటికే షూట్ చేసేసాం సినిమాని. షూట్ చేసిన సినిమాలో వెనకాల శిబిరాలు ఉంటాయి, రైతుల శిబిరాలు, అక్కడే సినిమా ఎక్కువ 40% రన్ అవుద్ది. అందులో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంటుంది, ఆంధ్రులోని ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మళ్ళీ రిమూవ్ చేయాలంటే 45 minutes లెంత్ ఆఫ్ ద ఫిల్మ్లో ఉన్నాయి అవి. సో ఈ 45 minutes మళ్ళీ రీషూట్ చేయాలంటే మనకున్న పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే మేము ఒరిజినల్ ఫార్మర్స్తో తీసాం అక్కడ సినిమా, వాళ్ళు అప్పుడు సహకరించడమే చాలా ఎక్కువ, మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇబ్బంది అవుద్ది అని చెప్పి మేము సీజీలో మళ్ళీ ఇవన్నీ మార్చి ఆ మ్యాప్లు తీసేసి ఆంధ్రప్రదేశ్ డబ్బింగ్లో తీసేసి అమరావతి తీసి మళ్ళీ ఐరావతి అని మార్చి ఆంధ్రప్రదేశ్ని అరుణప్రదేశ్ అని మార్చి సినిమాని మళ్ళీ రీడబ్ చేసి రీసీజీ వర్క్ చేయించి ఇలా చాలా మేము 3 months సెన్సార్ ఆఫీస్ దగ్గరే ఉన్నాం. అంటే వాళ్ళు ఇవ్వడం, దాన్ని రీవర్క్ చేయడం, మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేయడం, వాళ్ళు మళ్ళీ చూడడం, చూసిన తర్వాత సర్టిఫికేట్ ఇక్కడ ఇవ్వడం, ఇదంతా కూడా జర్నీ మాకు జరిగింది. కానీ ఈ జర్నీలో సెన్సార్ ఆఫ్ బోర్డుని మేము విమర్శించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళ కండిషన్స్, అది ఫిక్షనల్ అయితేనే సినిమా రిలీజ్కి ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళు గౌరవించి ఆపోజిట్గా చూసుకుంటే వ్యూహం శబదం మూవీస్కి డైరెక్ట్ ఆయన నేమ్స్ పెట్టేశారు, క్యారెక్టర్స్ పెట్టేశారు, అన్నీ కూడా క్లియర్గా తెలిసేలాగానే పెట్టారు. యాత్రలో కూడా మీకు కొన్ని ఒరిజినల్ ఇమేజెస్ వాడారు. నేను పేర్లు తీను, యాక్చువల్గా మీకు అర్థమైపోద్ది. ఒరిజినల్ ఇమేజెస్ వాడారు. మరి నేను చెప్పాను కదండి, బలహీనుడికి ఒక న్యాయం, బలమైన వాడికి ఒక న్యాయం. మేము మన ప్రెస్ మీట్లో మీరు ఉన్నారు ఆ రోజు కూడా నేను చెప్పాను. నాకు అవన్నీ నాకు తెలియదు, కానీ నేను నాకున్న బోర్డుని, నాకున్న సెన్సార్ బోర్డు నాకు గౌరవించడం నా క్యారెక్టర్ చేశాను. నాకు చెప్పింది నేను చేసేసాను, నేను రిలీజ్ చేశాను సినిమాని. ప్రెస్ మీట్లో మీరు ఇంకోటి చెప్పారు, ఈ స్టోరీ చెప్పినప్పుడు మన టాలీవుడ్లో పెద్ద యాక్టర్స్ని, పెద్ద స్టార్స్ని కూడా కలిసాను, ఎవరు కూడా ముందుకు రాలేదు అని చెప్పేసి. రిలీజ్ తర్వాత నేను పేర్లు ఏమైనా చెప్తానన్నారు, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ గురించి కూడా. సో ఎవరెవరిని మీరు కలిశారు, ఎవరికైనా స్టోరీ చెప్పారా, ఎవరికి చెప్పారు? అంటే నేను పేర్లు చెప్పాలంటే నాకు ఇంకొక 2 days టైం ఇవ్వండి, మీరు 2 days తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు సినిమా జనంలోకి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ దీని మీద కుట్ల ప్రయత్నాలు చేయకూడదంటే నేను కొన్ని మాట్లాడకూడదు, సినిమా బతకడం కోసం. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే దాని మీద నా మీద ఏం చేయలేరు, నన్ను ఏమీ చేయలేరండి, కానీ నా సినిమా మీద ప్రభావం చూపిస్తారు. దానివల్ల సినిమా ప్రొడ్యూసర్కి నష్టం జరుగుద్ది. కాబట్టి నేను మాట్లాడట్లేదు, కానీ ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీకే ఇస్తాను, ఆ పేర్లు నేమ్స్తో సహా చెప్తాను మీకు. కానీ నన్ను ఇంటర్వ్యూ చేశాక మీరు వాళ్ళు కూడా చేయాలి డెఫినెట్గా. ఎంతమందిని కలిసి ఉంటారు, ఎంతమందికి చెప్పి ఉంటారు మన టాలీవుడ్? నేను ఒక 8 to 10 members హీరోస్ చెప్పానండి టాలీవుడ్లో. చెప్పాను. 8 మంది వచ్చపోసారు. 8 మంది అంటే వాళ్ళు ఆంధ్రుల్ని ప్రేమించలేదు, ఆంధ్రుల్ని కానీ రాష్ట్రాన్ని కానీ ప్రజల్ని కానీ ప్రేమించే మనస్తత్వం వాళ్ళలో లేదనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే భయం, వాళ్ళకి అనుక్షణం భయంలో బతుకుతారు వాళ్ళు. స్క్రీన్ మీద ఒక 1000 మందిని 100 మందిని కొట్టేసినట్టు యాక్ట్ చేస్తారు తప్పితే నేను కలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, నేను అందరి గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను కలవని వ్యక్తుల గురించి నేను మాట్లాడకూడదు, నాకు ఆ అథారిటీ లేదు. నేను కలిసిన వాళ్ళలో ధైర్యం లేదని అనుకున్నాను నేను. డిస్ట్రిబ్యూటర్ విషయంలో కూడా అదే జరిగినట్టుంది కదా? 100%. అతను నన్ను అడిగాడు, మీ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి. మాకేంటంటే మేము 5th రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా, ట్రైలరు 15th సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. 10 days గ్యాప్ ఉంటుంది, కానీ మేము అప్పటికి జనాల్లోకి సినిమా వెళ్ళలేదు. కాబట్టి ముందే ఒక డిస్ట్రిబ్యూటర్ని కలుద్దామని కలిసాం అనమాట. అసలు మీ దాంట్లో ఎవరున్నాడు, హీరో లేడు, ఏం లేడు, వాళ్ళు లేడు, మహా అయితే ఒక 20 థియేటర్లు ఇవ్వచ్చా మొత్తం 2 states కలిపి అన్నాడు.
నేను ప్రొడ్యూసర్ తీసుకుని వచ్చేసాను. ఈయన మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఆయన చాలా జెంట్మెన్, మీకు తెలుసు ఆయన గురించి, రవిశంకర్ గారి గురించి. నేను అసలు చాలా సైలెంట్గా కామ్గా తీసుకొచ్చి అసలు మీరు అక్కడ కూర్చోవడం ఏంటంటే వచ్చేయండి అని తీసుకొస్తాను నేను. అంటే చులకన భావం అనమాట. రైతుల గురించి అండి ఎవడు చూస్తాడు, ఏం చూస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకు హౌస్ స్కూల్స్ అవుతుందండి? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రోడ్డు మీద కూర్చుని థియేటర్ల నుంచి బయటికి పంపించేస్తే రోడ్డు మీద కూర్చుని ఆడవాళ్ళు ధర్నా చేశారు, ఈ సినిమా ఎందుకు మాకు చూపించరండి. థియేటర్ నుంచి లాగేస్తుంటే సర్టిఫికేట్ చూపించండి మీకు వచ్చిన ఆర్డర్, సినిమా మధ్యలో ఎందుకు ఆపేస్తున్నారని నిలదీశారు. మరి ప్రజల్లో ఎందుకు అంత చైతన్యం ఉందండి? మేము ఏదైతే నమ్మేమో అది జనానికి రీచ్ అయింది. మేము ప్రజల కోసం తీసాం సినిమా, ఇది ప్రజల సినిమా అని మీకు మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. నా సినిమా జాతీయ జెండా లాంటిది, ఏ వర్గానికి సంబంధించింది కాదు అని. జనం కోసం తీసిన సినిమా వీళ్ళకి చులకనగానే కనిపిస్తుంది, కానీ జనానికి నచ్చుద్ది. జనం దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఆ నమ్మకంతో చేస్తాం. ఈవేళ జిల్లాకి 20-30 థియేటర్లు పండి మా సినిమా. ఓకే. అండ్ ఇంకా మీరు అమరావతిలోనే షూటింగ్ చేశారు, ఒక 40 days చేసినట్టున్నారు కదా? అవునండి. అక్కడ అంటే 63 days 63 days అక్కడ అంటే ఆ గవర్నమెంట్కి తెలియకుండా, అక్కడ ఎవరికి తెలియకుండా అలా ఏం లేదండి. పర్మిషన్ పెట్టాం FDCలో, మేము పర్మిషన్ అప్లై చేసాం. పర్మిషన్ అప్లై చేస్తే మాకు పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్ ప్రకారం వెళ్ళాం. లోకల్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకున్నాం. రైతుల మధ్యలో నడి రోడ్డు మీద షూటింగ్ చేసాం మేము. అసెంబ్లీ సెక్రటేరియట్కి దగ్గరగానే చేసాం మేము. అంతా బహిరంగంగా విత్ పర్మిషన్స్ వెళ్ళామండి మేము. ఓకే. మాకు ఎటువంటి ఆటంకం జరగలేదు. కానీ రిలీజ్ ముందు వరకు పోస్టర్ కానీ ట్రైలర్ కానీ అసలు ఇటువంటి మూవీ ఒకటి తీస్తున్నారని కానీ ఎందుకు మీరు అనౌన్స్ చేయలేదు? అనౌన్స్ చేయలేదండి. అంటే మాకు అప్పుడు అనౌన్స్ చేసి ఎప్పటికి మనం కంప్లీట్ చేస్తామో తెలియదు. ఒకవేళ అనౌన్స్ చేస్తే కూడా వేరే రకంగా ఉండొచ్చు. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏంటంటే ఇచ్చి డిలే అయింది అనుకోండి సార్ సినిమా, ప్రేక్షకులు ఆ సినిమా మీద చులకన భావం కూడా రావచ్చు. ఎప్పటి నుంచో చెప్తున్నారా ఇంకా రావట్లేదు ఏంటంటే. స్టార్ కాంబినేషన్ ఉండి అది వేరండి, దానికోసం వెయిట్ చేస్తారు. మన సినిమా ఏంటి, జస్ట్ అలా వచ్చి జనంలో కనపడి ఇమీడియట్గా దానికి ఒక క్రేజ్ సంపాదించుకుని బయటికి రావాలి తప్పితే ఎప్పటి నుంచో తీస్తున్నాం అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది, పబ్లిసిటీ పరంగా కూడా. దానివల్ల నేను హైట్ చేయడం జరిగింది. ఓకే. కానీ అంటే మామూలుగా జనం అనుకునేది మీ వెనకాల టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు, టీడీపీ తీయించిన సినిమా ఇది వ్యూహానికి శపథానికి ఆపోజిట్గా అనేది చాలా మంది వెర్షన్. మీరేమంటారు? నేను అసలు ఒప్పుకోనండి. ఎందుకంటే నేను ఆ వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి సినిమా ఎలా తీస్తాను సార్? ఇప్పుడు మీరున్నారు, మీతో మాట్లాడాలనుకున్నప్పుడు మీతోనే మాట్లాడాలి కదా. నేను అవతల పార్టీని సపోర్ట్ చేస్తున్నప్పుడు అవతల పార్టీ క్యారెక్టర్లు నా సినిమాలో ఉండాలిగా, ఉన్నప్పుడేగా ఆ సినిమా అవుద్ది. మరి లేనప్పుడు ఆ సినిమా ఎలా అవుద్ది సార్? అంటే గవర్నమెంట్ ని నెగిటివ్ గా చూపిస్తే సరిపోద్ది. అలా కాదుగా, వాళ్ళు నెగిటివ్ గా చూపించడానికి ఏమన్నా మీకు తెలియదా? అమరావతి రైతుల జీవితం రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది మీకు తెలియదా? మీరు చదవలేదా? ఏ పేపర్ చదవలేదా? ఏ కాలం చదవలేదా? మీకు తెలుసు కదా. నేను చెప్పింది నిజం కాదని చెప్పండి పోనీ మీరు. నేను పొలిటికల్గా నేను తీసాను, ఒకవేళ యాంటీ ఫిలిం తీసానని మీకు అనిపిస్తే అమరావతి రైతుల యొక్క సంఘర్షణ నిజం కాదా, వాళ్ళ ఉద్యమం నిజం కాదా? ఓకే. ఆ టైంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు అసలు రైతులను పట్టించుకోలేదు అని కూడా మీరు చెప్పారు, అది నిజమేనా? నేను అలా అనలేదు, నా అన్న సెన్స్ అది కాదు. సొల్యూషన్ ఎవరైనా ఇవ్వగలిగారా? వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, ఆ ఉద్యమాన్ని ఎవరైనా ఆపగలిగారా సార్? ఆ ఉద్యమానికి మీరు ఉండండి అలాగా మేము న్యాయం చేస్తామని ఎవరైనా చెప్పగలిగారా? గవర్నమెంట్ని ఎదిరించి వాళ్ళని పాదయాత్రలు చేస్తూ ఉంటే నేను చేస్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఎవరైనా నిలబడ్డారు మీరు చెప్పండి. పేపర్లో ఒక స్టేట్మెంట్ తీయండి ఎవరిదన్నా. ఆ రోజు వచ్చారు శిబిరం దగ్గరికి, మైక్ పట్టుకున్నారు, మాట్లాడారు, అందరూ వెళ్ళిపోయారు చాలామంది. అక్కడ మన నేమ్స్ మెన్షన్ చేయక్కర్లేదు. కొంతమంది అధికారులు అవ్వచ్చు, కొంతమంది పార్టీ లీడర్స్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, యూత్ లీడర్స్ అవ్వచ్చు, చాలామంది ఆ ఉద్యమం జరిగినప్పుడు వెళ్ళారు, మైక్ పట్టుకుని మాట్లాడారు, మీకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ ఉంటాం. ఎవరున్నారండి? ఎవరు లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే భూములు తీసుకుని ఆయన కూడా నిలబడలేదు. ఆయన నిలబడలేదని మనం అనడానికి లేదుగా. ఆయన చెప్పింది నేను అన్నది అది కాదు. ఆయన నిలబడలేదు అనేది తప్పండి. ఎందుకంటే ఆయన 100% ఆయన తీసుకుని భరోసా కల్పించి ఒక చట్టం క్రియేట్ చేశారు వాళ్ళ కోసం. లేకపోతే ఈవేళ ఇంకా అసలు ఆ చట్టం లేకపోతే ఆయన క్రియేట్ చేసిన ఆ చట్టం కూడా లేదనుకోండి, వీళ్ళ పరిస్థితి ఇంకెంత అగమ్యగోచరంగా ఉండేది. దానికంటూ ఒకటి క్రియేట్ చేశారు ఆయన, ఇంటలెక్చువల్ కాబట్టి ఆయన ఆలోచించి చేశాడు, వాళ్ళకి చట్టం క్రియేట్ చేశారు ఆయనకి. అది లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన ప్రొటెక్ట్ చేశాడు ఆ చట్టంతో. ఆయన ప్రొటెక్ట్ చేయకపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి? ఆధారం కూడా ఉండేది కాదు. ఇప్పుడు కనీసం ఆధారం ఉందని నమ్మకంతో బతుకుతున్నారు వాళ్ళు, ఆయన క్రియేట్ చేసిన చట్టం ప్రకారం. ఇప్పుడు రైతులు మూవీ ఇది కేవలం రైతులు భూములు కోల్పోయిన ఆవేదనని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసామని చెప్పారు పోస్టర్స్లో. కానీ ఒక్కడి అహం అని మాత్రం పెట్టారు, రైతుల కథని ఎక్కడ పెట్టలేదు. రాజధాని ఫైల్స్ పెట్టాను. మీరు చూడండి, ఫస్ట్ పెద్దగా ఒక్కడి అహం అనేది రిజిస్టర్ అయ్యేలాగా నేను మీకు క్లియర్గా చెప్తా. ఫస్ట్ పోస్టర్లో ఒక్కడి అహం, వేల మంది రైతుల కన్నీరు, కోట్ల కుటుంబాల భవిష్యత్తు అని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్కే అది.
అందులో 3 అంశాలు నేను మాట్లాడినాయి. అహంతో రైతుల జీవితాలు ఎలా దుర్భరం అయిపోయినాయి, రైతుల జీవితాలు దుర్భరం అయిపోవడంతో పాటు రాష్ట్రం ఎలా రాజధాని లేకుండా దుర్భరం అయిపోయిందని నేను 3 మెన్షన్ చేశాను నా ఫస్ట్ లుక్లో. సెకండ్ లుక్లోకి వచ్చేటప్పటికి నేను ఉద్యమాన్ని పోస్టర్గా క్రియేట్ చేశాను. ఆ ఉద్యమంలో ఒక్కొక్కడు ఫైట్ చేస్తున్నప్పుడు చెప్పాను. అంటే ఆ 2 ఫైట్స్, ఆ 2 లైన్లు నేను పోస్టర్లో చెప్పేశాను కాబట్టి ఒక్కడ అహం అని మాత్రం ఉంచాను నేను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నుంచి మించడం అక్కడ పోస్టర్ మీద కుదరలేదు కాబట్టి. ఓకే, అక్కడ పర్సనల్గా రైతులతో మాట్లాడారు, రైతులతోనే షూటింగ్ కూడా చేశారు కాబట్టి వాళ్ళు రియల్గా మీకు ఏం చెప్పారు? చాలా బాధలు చెప్పారండి. నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, అక్కడ వాళ్ళ ఎమోషన్ వింటే కత్తి పట్టిన వాడికి కూడా కత్తి పట్టాలనిపిస్తుంది, నరకడం తెలియని వాడికి కూడా అవతల నరకాలనిపిస్తుంది, ఎవరినైనా కానీ అడ్డొచ్చిన వాళ్ళని. అంటే అంత ఎమోషన్ ఉంటుంది మీకు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి 3 పంటలు పండించిన వాళ్ళ భూములు వాళ్ళ కళ్ళ ముందు బీడు బారిపోయి అలా కనిపిస్తుంటే వాళ్ళ పరిస్థితి మీరు ఊహించండి. మన ప్రాపర్టీసే ఉంటాయి, మన ప్రాపర్టీ ఏదో ఒకటి పాడైపోయింది, ఎవడో ఆక్రమించడం అనుకుంటే ఎంత బాధపడతాం సార్ మనం. జీవనాధారం వాళ్ళకి తరతరాల నుంచి వస్తున్న జీవనాధారం భూమి అనేది. ఈవేళ ఒక్కరోజు వచ్చింది కాదు కదా. జాబ్ అంటే ఈరోజు మారుతాడు, రేపు పొద్దున ఇంకో జాబ్లోకి వెళ్తాడు, నచ్చకపోతే ఇంకా మంచి జాబ్కి ట్రై చేస్తాడు. రైతు మాత్రం అలా ఉండదు కదా. వాళ్ళకున్న భూములు ఈ పంట, నష్టపోతే మరో పంట, అలా పంటల మీద ఆధారపడి బతుకుతాడు. అలాంటి భూమి వాళ్ళకి జీవనాధారం ఇచ్చిన భూమి వాడు రోడ్డు మీద నడిచి వెళ్తామంటే వాడి భూమి ఎక్కడుందో తెలియదు వాడికి. ఈవేళ మొత్తం బీడి పడిపోయి తుప్ప మొక్కలతో ఉంటాయి, పిచ్చి చెట్లతో ఉంటాయి. ఎంత బాధ అండి, ఆలోచించండి మీరు. దాని గురించి మాట్లాడాలి కదా, స్పందించాలిగా ఎవరైనా. నాకు అలా అనిపించింది, ఒక దర్శకుడిగా స్పందించాలనిపించింది. కంటమనేని రవిశంకర్ గారు కూడా ఆయన చెప్పారు, సామాజిక బాధ్యతతో తీయాలమ్మా సినిమా, నువ్వు అలా భయపడటం కాదు. ఈ సినిమా ఖచ్చితంగా రైతుల యొక్క ఎమోషన్స్ మనం చెప్పగలగాలి, రాష్ట్రం సమస్య ఇదని చెప్పగలగాలి. ఏదో ఒక్కరి సమస్య అని చెప్తున్నారు కానీ తప్పు. ఇది రాష్ట్రం సమస్య అని 10 మందికి తెలిసేలా చేయాలని మేము సినిమా తీసామండి దీన్ని. ఓకే, మీకేమైనా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చినాయి ఇండస్ట్రీ నుంచి కానీ, ఆర్ ఇంకా ఎవరి దగ్గర ఎక్కడి నుంచి కాల్ రావాలి? ఎందుకంటే మనం లేని ఆపాదించకూడదు. నేను ఎంత ఈజీగా సినిమా అక్కడ షూట్ చేశాను, అంతే ఈజీగా వర్క్ చేశాను. అంటే ఈజీ మీన్స్ నేను అనేది కష్టం పడడం అది వేరు, సినిమా కష్టం వేరు. ఇలాంటి మీరు అడిగిన కాల్స్ లాంటి అసలు ఎప్పుడూ లేదండి నాకు. స్టిల్ ఇప్పటికి కూడా అలాంటివి ఎప్పుడూ నాకు రాలేదు. చాలా మంది కొంతమంది ఫేక్ న్యూస్ లైవ్ ప్రచారం చేశారు, అదంతా అబద్ధం. ఎందుకు వస్తుందండి? నిజాయితీగా పోరాడుతున్నప్పుడు ఆ నిజాయితీని క్వశ్చన్ చేయడానికి అంత ధైర్యం సరిపోదు ఎవరికి. మీరు రైతుల దగ్గరుండి వాళ్ళ పరిస్థితి అడిగి తెలుసుకుని ఆ స్టోరీని మాత్రమే తీశారు అంతే కదా. మరి అక్కడ ఈ పరదాలు కట్టుకుని వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఆ గొడ్డల సీన్ కానివ్వండి, ఇదంతా పర్సనల్. ఇది అక్కడ ఏం జరిగిందో తెలియదు. నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఫిక్షనల్ చేశాను కొంత. అవి చేయాల్సిన ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ చెప్పాను నేను. ఇలా ఉంటే రాజధాని వస్తుంది నేను ఒక ఐడియా చెప్పాను కవి హృదయం నుంచి. అసలు గొడ్డల సీన్కి రైతుల బాధకి ఫ్యూచర్కి సంబంధం ఉంది అసలు? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఒక రాంగ్ సలహాలతో జీవితాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి ఒక ఎమోషన్ క్రియేట్ అయ్యింది నా దాంట్లో. అంతేకాని దాంట్లో ఇప్పుడు లాస్ట్లో క్లైమాక్స్ చెప్పాను, అది ఎక్కడ జరగలే. అలా జరిగితే నా దేశం బాగుంటుందని నేను చెప్పాను, అలా జరిగితే నా రాష్ట్రం బాగుంటుందని చెప్పాను. అది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదండి క్లైమాక్స్. అన్ని పార్టీలని క్లబ్ చేశాను నేను అందులో. నా దేశం ఇలా, నా రాష్ట్రం ఇలా ఉంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశాను నేను. ఇందులో ఫిక్షనల్ చెప్పిన సీన్లు, ఫిక్షనల్ సీన్స్ అన్నీ కూడా కథను ఇంట్రెస్ట్ని పెంచేలా చేసిన విషయాలే తప్పితే ఏది కావాలని క్రియేట్ చేసి మనం వీళ్ళని ఎలా చేద్దాం, ఇలా ఇబ్బంది పెడదాం అని చేసింది అయితే కాదు. ఓకే, ఆ క్యాసినో ఐటమ్ సాంగ్ ఇదంతా అవసరం అంటారా ఈ సినిమాకి? కన్ఫర్మ్గా అవసరం అండి. క్యాసినో అక్కడ జరిగింది కదండి. ఓకే, జరిగింది కదా. అక్కడికి వెళ్ళి మీరు ప్రజలను అడగండి జరిగిందో లేదో చెప్తారు. ఆ క్యారెక్టర్, ఐటమ్ సాంగ్ అంతా సినిమా కంటే కమర్షియల్గా ఉపయోగపడుతుంది. నిజంగా జరిగిన విషయం దాన్ని తీసుకు నేను చెప్పాను మీకు. ఒక విషయం జరిగితే దాన్ని ఫిక్షనల్ చేశానని చెప్పాను మీకు ముందు నుంచే చెప్పాను. ఇప్పుడు జరిగినవన్నీ ఫిక్షనల్ చేశారు మీరు? జరిగిన విషయాలు కొన్ని ఫిక్షనల్ చేశారు. కొన్నా అన్న అన్నీ కాదు, కొన్ని కొన్ని చెప్పాలండి. ఇప్పుడు రైతులు ఉన్నారు, భూములు ఇచ్చిన తర్వాత 250 పైచిలకు మంది చనిపోయారు, గుండెలు ఆగిపోయి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, టెన్షన్ పడి మనోవేదనతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని ఒక 70 మెంబర్స్ కింద నేను ఒక అసెంబ్లీ ఎపిసోడ్ పెట్టా. ఎవడెళ్ళి అసెంబ్లీలో మాట్లాడలేదుగా, ఫిక్షనల్లో. కానీ వచ్చిన వాళ్ళు వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక కవిగా నేను చెప్పాలిగా, ఒక కథకుడుగా నేను చెప్పాలిగా, ఒక రచయితగా నేను మాట్లాడాలిగా ఎమోషనల్ గురించి. ఎప్పుడు అసెంబ్లీ వరకు వచ్చి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? అది ఫిక్షన్. వెళ్ళిన మాట నిజం, అక్కడ వరకు వెళ్ళి ఓడిపోయి వెనక్కి వచ్చిన మాట నిజం, లోపలికి వెళ్ళింది ఫిక్షనల్. చచ్చిపోయిన మాట నిజం, కానీ ఆ చావు వెనక నేను చెప్పిన కారణం ఏదైతే చెప్పానో అది నిజం, కానీ చెప్పిన విధానం మాత్రం ఫిక్షనల్. మీరు అది అబ్జర్వ్ చేయాలి. అంటే తను ఇప్పుడు
ఆయన ఆలోచన పర్సనల్గా ఎట్లా ఆలోచిస్తున్నాడు, అసలు జనాల్ని ఎట్లా పరిపాలించాలనుకుంటున్నారు అనేది మీరు ఎట్లా డిసైడ్ చేశారు? అది అదే జరిగినాయి కదండి. జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ అయ్యే కదా. రాజధాని మీద ఎందుకు జరగలేదు చెప్పండి? అక్కడ అనేకమైన కులాల వాళ్ళు ఇచ్చారు, మీరు లిస్ట్ తీయండి. అనేకమైన మతాల వాళ్ళు ఇచ్చారు, లిస్ట్ తీయండి. అరెకరం ఎకరం ఉన్న చిన్న చిన్న రైతులు ఉన్నారు, లిస్ట్ తీయండి. మరి ఇదంతా ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. అదంతా కూడా అన్ని కులాల వాళ్ళు ఉంటే ఒక కులం అన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉంటే ఇంకో రకంగా మాట్లాడారు. లేనిపోని అనమాట. అంటే ఒక ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి ఆ విషయం జనంలోకి వెళ్లకుండా చేసాడు. నేను అదే చెప్పా. సినిమా కూడా అందుకే తీయాల్సి వచ్చింది. వాళ్ళ సమస్యను వాళ్ళకే పరిమితం చేశారు కాబట్టి కాదు, ఇది రాష్ట్రం అంత యొక్క అందరి పరిస్థితి అని చెప్పే ప్రయత్నం కోసం సినిమా తీసాం. సినిమా తీయడానికి రీజనే అది. వాళ్ళు చేసిన త్యాగం రాష్ట్రం కోసం, నువ్వు ప్రాంతం కోసం అని మాట్లాడుతున్నారు మీరందరూ. అది రాంగు, అది నిజం తెలియాలి, సామాన్య ప్రజలకు నిజం తెలియాలి, దీని వెనక ఇంత చేశారని తెలియాలని చెప్పిన ప్రయత్నం నేను చేశానండి సినిమాలో. ఓకే. అంటే కానీ ఈ పర్సనల్ విషయాలు కొన్ని టచ్ చేయడం వల్ల మీకు ఏమైనా తర్వాత ప్రాబ్లం అవుద్ది అంటే ఇంక గవర్నమెంట్కి చాలా నెగిటివ్ అవుద్ది ఇది అనేది మీరు అంటే వాళ్ళు మాట్లాడచ్చండి. ప్రజలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించవచ్చు. ఎవరైనా, ఏ నాయకులైనా ఎక్కడైనా పొలిటికల్ లీడర్లు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా? పొలిటికల్ లీడర్లు ఎలా మాట్లాడుతున్నారండి ఇప్పుడు మీరు చెప్పండి. యాజ్ ఏ యాంకర్గా వాళ్ళు మాట్లాడుతున్న సబబని మీకు అనిపించిందా? మీకు అనిపించిందా? ఆ పొలిటికల్ లీడర్లు మాట్లాడే బూతులు సబబు అనిపించిందా సార్ మీకు? అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చా? ఒక దర్శకుడిగా నేను మాట్లాడకూడదా? ఒక రచయితగా నేను మాట్లాడకూడదా? ప్రజల కోసం మన సినిమా తీయకూడదా? ప్రజల హక్కులు ఎవరు పరిరక్షిస్తారు? మరి పొలిటికల్ లీడర్లు వాళ్ళ చట్టాలు వాళ్ళకున్న హక్కులు వాళ్ళు పరిరక్షించుకుంటారు. మరి ప్రజా హక్కుల గురించి మనం ఎవరు పోరాడాలి? వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయమే. మనం బూతు తిడితే సెన్సార్, వాళ్ళ అసెంబ్లీలో బూతులు తిడితే సెన్సార్ కదా. అందుకే ఈ సినిమాలో నేను పదం వాడాను, అన్పార్లమెంటరీ వర్డ్స్ని రికార్డ్స్ని తొలగిస్తారు. కరెక్టే, కానీ ప్రజలకి మీరు చేస్తున్న వాగ్దానాలను కూడా రికార్డుల నుంచి తొలగిస్తారని అడిగాను నేను సినిమాలో. వాడు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తాడు అసెంబ్లీలో, అది రికార్డుల నుంచి తొలగిస్తున్నాం అంటారు. మరి వీళ్ళు మనకు చేసిన వాగ్దానాలను కూడా రికార్డుల నుంచి తొలగిస్తారని అడిగాను నేను సినిమాలో. అంటే వీళ్ళు మాట్లాడచ్చా? వీళ్ళు ఎవరినైనా ఎదిరించవచ్చా? ఎవరినైనా తిట్టచ్చా వీళ్ళు? కానీ ఒక సినిమా దర్శకుడిగా, ఒక రచయితగా వాళ్ళ మానసిక సంఘర్షణ చూసి మనం మాట్లాడకూడదా సార్? అంటే మీరు చాలా పర్సనల్గా ఎప్పటి నుంచో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ పర్సనల్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. లేదండి, నేను సినిమా నాకు అసలు నిజంగా తెలియదండి ఇవన్నీ. నేను సినిమా చూసా, నేను వాళ్ళ గురించి ఆ ప్రాబ్లంలోకి వెళ్ళాక అర్థమైందండి నాకు. దీని వెనకాల చాలా కుట్ర ఉందని నాకు అర్థమైందండి. వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేయడంలో చాలా దారుణమైన ఐడియాలజీ ఉందనేది నేను ఫిక్స్ అయ్యానండి. అక్కడ జరిగిన అంటే కుట్ర, ఏం కుట్ర జరిగింది అక్కడ? ఇప్పుడు చాలా మందికి తెలియదు, మీరు పర్సనల్గా రైతులను కలిసి మాట్లాడారు కదా, ఏం కుట్ర జరిగింది? రాజకీయాల్లో వాళ్ళకి వీళ్ళకి జరుగుతున్న భూముల విషయంలో ఏం జరిగింది? ఇంతకు ముందు గవర్నమెంట్ ఏం చెప్పి భూములు తీసుకుంది, తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఏమైంది, భరోసా ఇచ్చింది, మీకు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి ఇచ్చింది. ఇక్కడ రాజధాని కడతాం, మీ ప్రాపర్టీ తీసుకున్నందుకు కానీ అందులో మీకు కొన్ని వనరులు క్రియేట్ చేస్తామని చెప్పింది. డబ్బులు లేదు, ఇవ్వలేదు కదా. రాజధాని ఆగిపోయింది కదా, ఆగిపోయాక వాళ్ళకి ఉన్న వనరులు రావు కదా, దాని మీద ఇన్కమ్ రాదు కదా వీళ్ళకి. మరి అప్పుడు అది తప్పే కదా. పొలిటికల్గా జరుగుతున్న ఇన్సిడెంట్ల మధ్యన మీకు జరుగుతున్న గొడవల్లో రైతు బలైపోతున్నాడు. నేను ఆ కంటెంట్నే తీశాను సార్, మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవరికి నేను వ్యక్తిగత దోషాల కోసం కానీ, పార్టీల కోసం కానీ, పొలిటికల్ ఎజెండాతో కోసం ఈ సినిమా తీయలేదండి. రైతు జీవితంలోకి వచ్చిన క్యారెక్టర్స్, ఆ రైతుల జీవితం చిన్నవన్నీ అయిపోయిన విధి విధానాలు, ఇదంతా ప్రజలకు తెలియాలి. రాష్ట్రానికి రాజధాని కావాలి, రాజధాని మనం ఎలా సాధించాలి, ఈ పాయింట్స్ మాత్రమే నేను కథలో చెప్పానండి క్లియర్గా. ఓకే, కమర్షియల్గా కూడా హిట్ అవ్వాలి, దీనికి పెట్టిన డబ్బులు రావాలి, ఈ ఆలోచనలు కూడా ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నారు? డబ్బులు రావాలి, ఇలాంటి డబ్బులు ఎందుకు వస్తాయి సార్? డబ్బులు జనం చూస్తే డబ్బులు వస్తాయి. చూడరంటారా? జనం చూస్తేనే వస్తాయి డబ్బులు. చూస్తారు కదా, ఎందుకు చూస్తున్నారు కదా. అప్పుడు అంటే నేను అన్న సెన్స్ అది కాదు, డబ్బులు రావు అనే సెన్స్. మీరు థియేటర్ల వరకే వెళ్తున్నారు. మన సినిమా డబ్బులు అంటే ఏంటి? సినిమా స్టార్ట్ అవ్వకముందే జరుగుతున్నప్పుడే ఆడియో ఒకడు కొంటాడు, శాటిలైట్ ఒకడు కొంటాడు, డిజిటల్ ఒకడు కొంటాడు. ఇది సినిమా మీరు అన్న డబ్బులు. నేను అన్న డబ్బులు జనం చూడడం అని అన్నారు, అది ఓకే, నేను అది చెప్పట్లా. మన సినిమా వాళ్ళకి ముందు వచ్చే డబ్బులు ఏంటి? ఇట్లు బట్టే ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు, మీకు తెలియదు ఏముంది? అవి ఉంటాయి సినిమాకి? అంత ధైర్యం చేసి ఎవడైనా ముందు కొంటాడా? అంటే కొనడానికి కూడా మనకు తెలుసు, మనం నష్టపోతామని కూడా మనకు తెలుసు. అయినా ఎందుకు ప్రయత్నించాం? అదే రవిశంకర్ గారు ప్రొడ్యూసర్ చెప్పే మాట, ఒక సామాజిక బాధ్యత, ఒక రైతు బిడ్డగా నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసి సినిమా జనంలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని ఆయన ఫైట్ చేశారు. ఆయన వెనకాల నేను జస్ట్ ఏదో ఉడతా భక్తి సాయంలాగా నేను వెనకాల జర్నీ చేశాను అంతే. ఎందుకంటే దీని హీరోయిజం అంతా ఆయనదే, నిర్మాతదే. నేను డబ్బు పెట్టేవాడు ఉంటేనే కదా ఇలాంటి కంటెంట్స్ మనం తీయగలుగుతాం.
ఓకే. ఇలా కంటెంట్స్కి డబ్బు పెట్టడానికి ఎవరు ముందుకు రారు. మీకు తెలియదు ఏముంది, లాభ నష్టాలు బేరీ చేస్తాం ముందు. అమ్మో ఇది రిస్క్ అవుతున్నప్పుడు దాన్ని డ్రాప్ అయిపోతాం మనం. ఓకే. కానీ ఇక్కడ లాభాపేక్ష కన్నా సమస్యను జనంలోకి తీసుకెళ్లాలనేది మెయిన్ టార్గెట్ అండి ఆయనకి. ఓకే. అండ్ ఇంకా ఇప్పుడు 3 రాజధానులు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. 3 రాజధానులు ఉంటే అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ చూసుకుంటే ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కడికి రావాలంటే హైదరాబాద్కే రావాలి. హైదరాబాద్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోవాలంటే డిగ్రీ అయిపోయిందా లేదంటే బీటెక్ అయిందా వాటెవర్ ఇక్కడికి వస్తారు జాబ్స్ కోసం. సో 3 రాజధానులు ఉంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు, అభివృద్ధి చెందుతుంటుంది రాష్ట్రం మొత్తం అనేది చాలా మంది వెర్షన్. ఏమంటారు మరి? దాన్ని సినిమాగా తీయమనండి. వాళ్ళు అనుకున్నది సినిమాగా తీసి చూపించి జనాన్ని ఒప్పించమనండి. ఓకే, నేనైతే సినిమా పరంగా కాదు, రియల్ గా అది వర్కౌట్ అవుతుంది. నేను ఆ విషయం మీకు చెప్పాను మొన్న ప్రెస్ మీట్ లో కూడా నాది వైరల్ అయ్యింది. మళ్ళీ నేను అదే ఆన్సర్ చెప్పాను అనుకోండి, బాగుండదు. నేను చెప్పాను అభివృద్ధి 3 చోట్ల మీరు చెప్పిన అభివృద్ధి ప్రతి చోట ఉండాలండి. 3 చోట్ల ఏంటి అభివృద్ధి? మీరు 3 ప్రాంతాలను ఎందుకు మాట్లాడుతున్నారు? అభివృద్ధి మొత్తం స్టేట్ ఇవ్వండి. రాజధాని ఒకటే ఉంటుంది. మన దేశం గురించి రాజధాని ఒకటే ఉందిగా. నేను చెప్పాగా 130 కోట్ల జనాభాకి ఒక రాజధాని, 5 కోట్ల మంది ప్రజలకు 3 రాజధానులు. అడగండి మా ప్రధానమంత్రి మోదీ గారికి ఒక విన్నపం పెట్టమనండి. ప్రతి స్టేట్ రాజధాని ఒకటే ఉంది కదా సార్, 3 రాజధానులు పెడదామని ప్రధానమంత్రి మోదీని ఒప్పించమనండి. మనల్ని ఒప్పించడం కాదు, సామాన్యులను ఒప్పించడం కాదు, సామాన్యులు బెదిరించడం కాదు. మోదీ గారి దగ్గరికి వెళ్ళి దేశానికి 3 రాజధానులు ఉండాలండి, ఢిల్లీ ఒకటే కాదని చెప్పమనండి. దమ్ముంటే ఏ పొలిటీషియన్ కన్నా గొప్ప వ్యక్తి కదా, దేశ ప్రధాని చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈవేళ భారతదేశ ప్రతిష్టను అద్భుతమైన స్థాయికి పంపించాడు ఆయన మోదీ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి 3 రాజధానులు ఉండాలని మాట్లాడమనండి, ఒప్పించమనండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు 3 రాజధానులు పెట్టండి. అంటే మీకు ఒక న్యాయం, దేశానికి ఒక న్యాయమా? ఒప్పించమనండి, అప్పీల్ చేయమనండి, ఒక అప్లికేషన్ పెట్టమనండి రేపే పొలిటికల్ పార్టీలు అన్నింటిని. అండ్ ఇంకా ఇప్పుడు మూవీ విషయానికి వస్తే ఫైల్స్ అని యాడ్ చేస్తే టైటిల్లో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెరుగుద్ది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది, ఒక డాక్యుమెంటరీలో ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ నిన్న రిలీజ్ అయిపోయింది ఇక్కడ తెలంగాణలో, అందరూ చూశారు కాబట్టి కొన్ని రివ్యూస్ చూశాను నేను. సో కొన్ని ఎమోషన్ సీన్స్, కొన్ని సీన్స్ అంత హ్యాండిల్ చేయలేదేమో, అంత వర్కౌట్ కాలేదేమో అని కొన్ని రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ చూశారు. ఏమంటారు? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. మనం ఎలా చెప్తాం చెప్పండి. ఆయన ఇంకా అద్భుతంగా తీద్దాం అనుకున్నారేమో. నేను నాకు వచ్చిన విద్యనే ప్రజెంట్ చేయగలను, నాకు రాని విషయం నేను చేయలేను కదా. నేను ఒక కథను చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారండి. మన ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళదే. అందుకని రివ్యూస్ రాసిన వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళది అభిప్రాయం వాళ్ళదే. దాని గురించి మనం ఏం మాట్లాడతాం? నా సినిమా నువ్వు ఎందుకు నచ్చలేదు అని కాలర్ పట్టుకుని అడగగలమా? నా సినిమాకి నువ్వు ఎందుకు ఇలా రేటింగ్ ఇచ్చావు, ఇది తప్పు కదా నేను అతంతా ఫైట్ చేయగలనా? ఎవరి అభిప్రాయం వాళ్ళదే. నేను సామాజిక ప్రయోజనం కోసం సినిమా తీసాను అంతే. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్కి రేటింగ్ ఇస్తానండి, తల్లికి రేటింగ్ ఇవ్వను. తల్లికి రేటింగ్ ఇవ్వను. ఈ సినిమా నేను తల్లిలా ఫీల్ అయ్యాను. అంతకుముందు సినిమాలు వేరు నాయి. మీరు ఏ రేటింగ్ ఇచ్చినా నేను ఏం మాట్లాడను. నేను రేటింగ్ గురించి మాట్లాడను. తల్లి మనకు జన్మనిస్తుంది, తల్లి గర్భం నుంచి మనం బయటకు వస్తాం. నీ తల్లి ఎలాంటిది అంటే రేటింగ్ ఇవ్వలేము మనం. భార్యకి రేటింగ్ ఏంటి అని అడిగితే చెప్పగలం, నా భార్య మంచిగా చూసుకుంటుంది, మంచిగా చూసుకోవట్లేదు. గర్ల్ ఫ్రెండ్ గురించి ఏంటి అంటే రేటింగ్ ఇవ్వగలం. మాతృత్వానికి రేటింగ్ ఉండదండి. నేను ఈ సినిమా కూడా ఒక మాతృత్వంలా ఫీల్ అయ్యాను. నా రాష్ట్రం కోసం రాజధాని తల్లి లాంటిది, నేను ఆ రాజధానిలో ఒక బిడ్డ లాంటివాడిని. నా తల్లి గురించి నేను సినిమా చెప్పే ప్రయత్నం చేశాను. నా తల్లి గురించి వాళ్ళ రేటింగ్లు ఇచ్చారు అనుకోండి, వాళ్ళ వ్యక్తిగతం అది. నా తల్లి నాకు కదా గొప్ప, నా తల్లి మీకు గొప్ప అవ్వాలని లేదుగా. మా అమ్మగారిలో మీకు ఏదో ఒక మైనస్ కనిపించవచ్చు. భానుగారు వాళ్ళ అమ్మగారు ఏంటి గట్టిగా మాట్లాడుతున్నారు, భానుగారు వాళ్ళ అమ్మగారు ఏంటి నన్ను కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదు మీకు అనిపించవచ్చు, తప్పులేదు దాంట్లో. మా మదర్ గురించి నేను రాంగ్గా మాట్లాడాను కదా, ఎందుకంటే మా తల్లి గర్భంలోకి నేను వచ్చా, ఆవిడ నన్ను తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రంలోకి నేను వచ్చా ఓ పౌరుడిగా. నేను రాష్ట్రం కోసం సినిమా తీశాను. అది జనానికి నచ్చడం నచ్చకపోవడం వాళ్ళ రేటింగ్స్ గురించి మాత్రం నేను నో కామెంట్. అంటే మీ మూవీ రివ్యూ రేటింగ్స్ అన్ని కూడా పెయిడ్ అండ్ ఇంకా చాలా ఫైట్స్ కూడా నేను అననండి అలాగా, ఎందుకంటే అన్ని ఛానల్స్ని మనం అనలేమండి. పెయిడ్ అని అనలేము, ఇంకోటి అని అనలేము. అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ. మీరు అనుకుంటున్నారు ఇటువంటి జరుగుతాయి అని, ఇటువంటి మూవీస్ నేను జరుగుతాయో లేదో తెలియదండి. నేనైతే వ్యక్తిగత స్వేచ్ఛ అండి అది. ఇప్పుడు నేను సినిమా తీశాను, నా వ్యక్తిగత అభిప్రాయం, అవునా కదా చెప్పండి. రైతుల గురించి నేను ఒక్కనే తీయాలనుకున్నాను, రివ్యూ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్టం అండి. అది నేను దాని గురించి నేను కామెంట్ చేసి అంత స్థాయి నాకు లేదని ఫీలింగ్. మరి రైతులకి ఈ మూవీని ఫ్రీగా చూపించడమో లేదంటే టికెట్ రేట్ తగ్గించడమో అందరూ చూడాలి కదా, వాళ్ళకి అర్థం కావాలి. అవును, మేము సామాజిక బాధ్యతతో సినిమా తీస్తున్నాం. ఫ్రీ సినిమా అంటే మీరు ఒక వస్తువు మార్కెట్లో ఫ్రీగా దొరుకుతుందంటే మీకు ఆ వస్తువు మీద చీప్ ఒపీనియన్ వస్తుంది. వస్తుందా రాదా?
తగ్గించవచ్చు కదా. బతుకమ్మ చీరలు ఇచ్చారు ఒకళ్ళు, ఇస్తే ఈ చీర బాగాలేదు అన్నారు వాళ్ళు, అవునా కదా? గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే బతుకమ్మ చీరలు మాకు నచ్చలేదని కొంతమంది మహిళలు చెప్పారు. అదే చీర వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు పసుపు కుంకుమ కింద పెట్టారనుకో, మీరు 50 రూపాయల చీర పెట్టినా వాళ్ళు ఆనందంగా తీసుకెళ్తారు. సాంప్రదాయం ప్రకారం చేస్తే ఒకలా ఉంటుంది, సాంప్రదాయాన్ని దాటి చేస్తే ఇంకోలా ఉంటుంది ఏ పనైనా. నేను సినిమా తీశాను, సినిమా థియేటర్లోనే ప్రేక్షకుడు చూడాలి. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు టికెట్ కొనుక్కుంటాడు, సాంప్రదాయం అది. టికెట్ కొనుక్కునే తీయాలి. అదే మీరు ప్రచార చిత్రం తీశారనుకోండి, రోడ్ మీద స్క్రీన్ వేసేయండి ఒక ట్రైలర్ లాగా, లేకపోతే ఇంకో యాడ్ లాగా వేసుకోండి, అది మీ వ్యక్తిగతం. నేను సినిమా తీసింది రూల్స్ని దాటి వెళ్ళి సినిమా చూపించడానికి కాదండి. సినిమాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి, ఆ పరిధిలోనే నా సినిమా రిలీజ్ అవ్వాలి. ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులతో, రైతులతో మీరు సినిమా చూసారా? చూసాను కూర్చొని. సో ఏంటి వాళ్ళ జెన్యూన్ రివ్యూ? చాలా హ్యాపీ అండి వాళ్ళు. నా కాళ్ళకి దండం పెడతాను అనుకున్న వాళ్ళు ఉన్నారు, సాష్టాంగ నమస్కారం చేస్తానన్న వాళ్ళు ఉన్నారు. కావాలంటే 100 మంది రైతులు మేము తీసుకొస్తాం, మీరు ఇంటర్వ్యూ చేయండి. రైతు కోణంలో ఆలోచించాలి సినిమా మనం. ఓకే. గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం చూసిన వాడు ఒకలా మాట్లాడతాడు, గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం చూడని వాడు ఒకలా మాట్లాడతాడు. ఏసీ రూమ్లో కూర్చున్న వాడికి అక్కడ రైతు కష్టం తెలియదు కాబట్టి వాళ్ళ మనసుని తాకకపోవచ్చు. నేను తాకడంలో నేను ఓడిపోయి కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళని గెలిచాను నేను. వాళ్ళ జీవితాన్ని నేను ప్రజెంట్ చేయడంలో, మా జీవన చిత్రాన్ని తను కరెక్ట్గా చూపించాడని వాళ్ళ ఫీల్ అవడంలో నేను నా సక్సెస్ని చూసుకున్నాను నేను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా హౌస్ఫుల్స్ సెల్ అవుతుంది, మ్యాట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ప్రతి థియేటర్ హౌస్ఫుల్. వాళ్ళకి దాని మీద సదభిప్రాయం లేకపోతే ఎందుకు వస్తారు థియేటర్కి? ఓకే, రైట్. సో ఈ ఎలక్షన్స్ వచ్చేలోపు ఇది పార్ట్ 2 కానీ లేదంటే వేరే పొలిటికల్ మూవీ కానీ ఇటువంటివి ఏమన్నా మళ్ళీ నేను పొలిటికల్ సినిమాలే చేయనండి. నేను రైతుల సినిమాని చేశాను, ఇది పొలిటికల్ సినిమాలో. కానీ ఇది ఒక గవర్నమెంట్కి సెటైర్ వేస్తూ అసలు నేను వేయలేదండి. కొంతమంది నాకు పొద్దున్న ఫోన్ చేసి తిట్టారు, నీకు కథ చెప్పడం రాలేదు, సినిమా చెప్పడం రాలేదు, ఈ సినిమాలో నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అన్నారు. బాబు నువ్వు డైరెక్ట్గా చెప్పాలనుకుంటే నువ్వు ఈ సినిమా, నేను డైరెక్ట్గా ఒక వ్యక్తిని దూషించాలని సినిమా తీయలేదు, నేను ఇండైరెక్ట్గా తీసానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నేను అసలు ఇదే చాలా ఎక్కువగా తీసానేమని ఫీల్ అవుతున్నాను అన్నాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు మీరు అంటున్నారు టార్గెట్ పెట్టారని, నువ్వు టార్గెటే పెట్టలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను నేను టార్గెట్ పెట్టడం కోసం సినిమా తీయలేదు కదా, నువ్వు టార్గెట్ పెడతానని చూసావేమో సినిమా, కాబట్టి నువ్వు చూసిన దృక్పథం తప్పని చెప్పాను నేను. ఓకే, నా ఐడియా అది కాదు. అంటే డైరెక్ట్గా పెట్టడానికి మీకు ధైర్యం సరిపోలేదా? డైరెక్ట్గా పెట్టకూడదు, ఎలా పెడతాం అంటే వ్యూహం కానీ శబ్దం కానీ ఈ మూవీస్లో ఆయన చాలా గొప్ప డైరెక్టర్ అండి. ఆయన నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద రాకముందే ఆయన గొప్ప డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ప్రతిభ అనుకుంటుందా చెప్పండి మీరు? ఆయన చూసి ఇన్స్పైర్ అయిన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో, చాలామంది ఆయన ఇన్స్పైర్ అయ్యి చాలామంది దర్శకులు అయిన వాళ్ళు ఉన్నారు. ఆయన కోణం అది, ఆయన ఒక యాంగిల్లో సినిమాని ప్రజెంట్ చేస్తారు, ఆ యాంగిల్లో మనం చేయాలనే ఉంది సార్. ఓకే, రైట్. ఫైనల్గా మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు, పార్టీ ఏంటి? పొలిటీషియన్ పార్టీ అంటే నేను ఇది మీ పర్సనల్, నేను మొన్న బుక్ చదువుతున్నానండి. అందులో ఒక బుక్లో రాశారు, జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళారంట. వెళ్తే రెగ్యులర్గా ఆర్గ్యుమెంట్ చేసే ప్రతిపక్ష మహిళ ఒక లేడీ రాలేదు. ఆయన అడిగారు, ఏంటి ఎప్పుడు మనం ఏది చేస్తున్నా ఒక కార్యక్రమం ఆవిడ ఖండిస్తూ ఉంటుంది కదా, మనల్ని విమర్శిస్తూ ఉంటుంది కదా, ఆవిడ ఎందుకు రాలేదు అని అడిగారు ఆయన, జవహర్లాల్ నెహ్రూ. ఆవిడకి హెల్త్ బాగాలేదండి, ఇల్లు హెల్త్, అందువల్ల ఆవిడ రాలేకపోయింది. అప్పుడు ఆయన కాల్ చేసి, మీరు లేకపోవడం వలన పార్లమెంట్లో చర్చ అద్భుతంగా జరగలేదని ఫీల్ అయ్యాను నేను, మమ్మల్ని ఎదిరించే పొలిటీషియన్స్ కూడా ఉండాలి కదా, మీరు లేకపోవడం వల్ల సభ రక్తి కట్టలేదు, మీ హెల్త్ తొందరగా కోలుకుని మీరు పార్లమెంట్కి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అది రాజకీయం, జనానికి ఉపయోగపడే రాజకీయం అది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా, ఎవరైనా పార్లమెంట్కి ఆ పార్టీకి యాంటీ ఉండేవాళ్ళు రాకపోతే ఎందుకు రాలేదు అంటే పలానా ప్రాబ్లం, వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి మీరు రాలేదు, మన సెషన్స్ ప్రజల కోసం ఉపయోగించాలి కదా. వాజ్పేయి లాంటి వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, ఇంత గొప్ప వాళ్ళని చూసిన తర్వాత మీరు ఇప్పుడున్న వాళ్ళు నచ్చారా అంటే ఏం మాట్లాడతామండి? ఓకే, అటువంటి రాజకీయం ఇప్పుడున్న పొలిటీషియన్ అలాంటి బుక్స్ చదివాక, అలాంటి అద్భుతమైన వ్యక్తుల యొక్క చరిత్రలు చదివిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరు నచ్చారు అంటే ఏం చెప్తామండి? ఓకే, చెప్పండి మీరు. ఆ సంస్కారం ఇప్పుడున్న పొలిటీషియన్స్కి ఉందా? మీరు ఎక్కడైనా విన్నారా? మీరు ఎక్కడైనా చదివారా? వాడు రాకపోతే బెటర్ అని ఫీల్ అవుతారు, వాళ్ళు వస్తే బయటికి పంపించడానికి ట్రై చేస్తారు. ఈ పొలిటీషియన్స్లో మనం ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మనం మాట్లాడేంత ఆ స్థాయి వాళ్ళకే లేదు, అలా మాట్లాడగలిగిన స్థాయి నాకు లేదు. ఓకే, ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు మెన్షన్ చేయకూడదు, పేర్లు ఎవరయ్యే మెన్షన్ చేయదు. నేను ఏం చెప్పా, జవహర్లాల్ నెహ్రూ వాజ్పేయి గురించి మాట్లాడా, అలా మాట్లాడితే నేను మోదీ గారిని సపోర్ట్ చేస్తాం, అలా మాట్లాడితే ఇంకొక లీడర్ని సపోర్ట్ చేస్తాం, మోదీ గారు అంటే నాకు ఇష్టం అని చెప్తే ఈ కాదు నేను మాట్లాడేది. మీరు ఇష్టం ఏంటి అని అడిగాను నన్ను.
ఇష్టం అంటే నా మనసులోంచి ఆ నా హృదయం సంస్కారం కానీ అటువంటి రాజకీయం కానీ ఇప్పుడున్న లీడర్స్ లో వీళ్ళెవ్వరిలోనూ లేదు. వీళ్ళెవరిలో లేదని నేను అనట్లా. మీరు అర్థం చేసుకోవాలి. నాకు ఇష్టమైన వాళ్ళు చెప్పా, జవహర్లాల్ నెహ్రూ చెప్పా, వాజ్పేయి గారు ఇప్పుడున్న వాళ్ళు ఇష్టమైన వాళ్ళు లేరంటే అదే కదా. అది చాలా పొరపాటు. మీరు నన్ను అడిగింది ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు, నేను 2 పేర్లు చెప్పాను. ఇష్టం లేని వాళ్ళ పేర్లు మీరు నన్ను అడగలా. ఇష్టం లేని వాళ్ళ పేర్లు మీరు చెప్పారనుకో, నేను 10 రోజులు చెప్తాను ఇక్కడ, మీరు కెమెరా ఆన్ చేసుకుని కూర్చోవాలి. చెప్పండి, ఇష్టం గల్లీ నుంచి గల్లీ వరకు చెప్తా. ఒక 2-3 పేర్లు చెప్పండి. ఎందుకు మనకి కాంట్రవర్సీ? మీరు ఏదైనా నెక్స్ట్ ఇష్టం లేని వాళ్ళ ఇంటర్వ్యూ ఒకటి పెట్టండి, అప్పుడు నేను చేస్తా. ఇది సినిమా కాబట్టి మన సినిమాని ప్రమోట్ చేసి, మీరు మంచి క్వశ్చన్స్ అడిగారు, నేను కరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్తాను. అది కాదు, బట్ పొలిటికల్గా మనం ఎక్కువ వెళ్ళకూడదు. మన స్థాయి అది కాదు. ఆ స్థాయికి చేరాలంటే చాలా అర్హతలు ఉండాలి, మనకి లేవు సార్. రైట్ సార్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం ఇంకా డీటెయిల్డ్గా మీరు కొన్ని క్లూలు ఇచ్చారు కదా, వాటి గురించి మాట్లాడదాం. డెఫినెట్గానే నా ఇంటర్వ్యూ మీకే ఇస్తాను కన్ఫర్మ్గా. ఖచ్చితంగా చాలా పెద్ద వైరల్ ఇంటర్వ్యూ అవుతుంది. అంత ధైర్యంగా మాట్లాడలేరు ఎవరు, నేను ధైర్యంగా మాట్లాడతాను. ఎందుకంటే ఆ ధైర్యం ఉంది కాబట్టి నేను ఈ సినిమా చేశాను. ఈ ఇంటర్వ్యూ చూసిన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా మనవి, ఖచ్చితంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఇది ప్రజల కోసం తీసిన సినిమా, జనం కోసం తీసిన సినిమా, ఒక రాష్ట్రం యొక్క రాజధాని కోసం తీసిన సినిమా. ఆర్టీవీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ట్రైలర్ చూసి, అలాగే సినిమాని చూసి ఆదరించి, ఓ సామాజిక బాధ్యతతో ఈ సినిమాని సక్సెస్ఫుల్గా రన్ అయ్యేలా చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.